అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నిక కోసం క్యాంపెయిన్ ర్యాలీస్ చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్లో బట్లర్ అనే ప్రాంతంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఆయన అమెరికన్ అంటే ప్రెజ్యూమబుల్లీ రిపబ్లికన్ క్యాండిడేట్ అనమాట, ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్. ఆయన పైన అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది. ఒక గన్మెన్ కాల్పులు జరిపాడు. దాంతో ఆయన చెవికి బాగా గాయమైపోయింది, రైట్ ఇయర్కి. ఆయన ముఖం మీద కూడా మొత్తం నెత్తురు అనమాట. దాంతో ఆయన ఆ ర్యాలీ స్టేజ్ దిగేశారు. వెంటనే అక్కడున్న అమెరికన్ సీక్రెట్ సర్వీస్ వాళ్ళు ఆ గన్మెన్ని కాల్పులు జరిపి చంపేశారు. ఆ గన్మెన్కి 20 సంవత్సరాల వయసు. అతని పేరు థామస్ మాథ్యూ క్రూక్స్గా గుర్తించారనమాట. ఈ అసాసినేషన్ అటెంప్ట్ని చాలామంది ఖండించారు. ఇంతకుముందు ఒబామా కావచ్చు, బుష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీన్ని ఖండించారనమాట. అమెరికన్ ప్రెసిడెంట్స్ మీద ఇంతకుముందు అటాక్స్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అమెరికన్ ప్రెసిడెంట్స్ అబ్రహాం లింకన్, జాన్ ఎఫ్ కెనడీ వాళ్ళు ప్రెసిడెంట్గా ఉండగానే అసాసినేషన్ అటెంప్ట్లో చనిపోయారు. అదేవిధంగా రొనాల్డ్ రీగన్, థియోడర్ రూజ్వెల్ట్ వీళ్ళు కూడా అసాసినేషన్ అటెంప్ట్కి గురయ్యారనమాట. సో అమెరికన్ ప్రెసిడెంట్స్, ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ మీద అసాసినేషన్ అటెంప్ట్స్ ఇవి కొత్త కాదు. మాజీ ప్రెసిడెంట్ తర్వాత ఇప్పుడు రిపబ్లికన్ క్యాండిడేట్ అవడానికి ప్రయత్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్ మీద ఈ అటాక్ మాత్రం అందరినీ షాక్కి గురి చేసింది. మొత్తం నవంబర్లో జరగబోయే అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎన్నిక తీరు తెన్నునే ఈ అసాసినేషన్ అటెంప్ట్ మార్చబోతోంది. ఒక పక్క చాలా అక్రిమోనియస్గా, ఒక పక్క జో బిడెన్, ఇంకో పక్క డొనాల్డ్ ట్రంప్ చాలా క్యాంపెయిన్ ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నారు. 78 సంవత్సరాల వయసున్న డొనాల్డ్ ట్రంప్ ఈ అసాసినేషన్ అటెంప్ట్కి గురి కావడం చాలామందికి షాక్కి గురి చేస్తుంది. అంతేకాదు ఈ అసాసినేషన్ అటెంప్ట్ సంబంధించి అంతర్జాతీయంగా కూడా రష్యా, పాలస్తీనియా ఇలా చాలా ప్రాంతాల నుంచి నేతలు కండెమ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడున్న రిపబ్లికన్ క్యాండిడేట్స్ మాత్రం, ఎవరైతే అమెరికాలో రిపబ్లికన్స్ ఉంటారో వాళ్ళందరూ మాత్రం దీనిలో డెమోక్రాట్స్ హస్తం ఉంది, మాకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి చాలా పెద్ద పెద్ద గొడవలే చేస్తున్నారు. దీనికి సంబంధించి అమెరికాలో ఉన్న FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు దీనికి కారణాలు ఏంటో తెలుసుకోవడానికి. మొత్తం మీద ఇది మాత్రం ప్రపంచవ్యాప్తంగా దుమారమై రేపుతుంది. ఎందుకంటే ఒక ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కాబోతున్న డొనాల్డ్ ట్రంప్ మీద ఈ అసాసినేషన్ అటెంప్ట్ అనేది ఎలక్షన్ డైరెక్షనే మారబోతుంది అమెరికాలో. ఈ సింపతి ఆల్రెడీ చాలా సింపతి గ్యాదర్ అవుతుంది డొనాల్డ్ ట్రంప్కి. ఈ సింపతి ముందు క్యారీ అవుతుందని కూడా చాలామంది అనుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ మీద ఈ అసాసినేషన్ అటెంప్ట్ని యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, హంగేరీ, ఇండియా అనేక దేశాలు ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్ అనేక దేశాలు కండెమ్ చేశాయి. ఈ దేశాలన్నీ కూడా డెమోక్రసీలో హింసకు చోటు లేదని చెప్పి ప్రస్ఫుటంగా చెప్పాయి.